చేయడానికి అవకాశం లేదు. దాదాపుగా 4 లక్షల పైచిలుకున్నటువంటి అకౌంట్లు ఇవాళ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ వాళ్ళంతా డిఫాల్టర్. మనం వాళ్ళకి ఏం చేసినా రైతు రుణమాఫీ జరగదు. మరి మొన్న కూడా దాదాపు 5 లక్షల పైన ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు, ఆధార్ కార్డు నంబర్ తప్పు పడ్డోళ్ళు, దాంతోపాటు అకౌంట్ నంబర్లు ఎవరికైతే తప్పు పడ్డాయని చెప్పి ట్రాలీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 లక్షల పైన ఉన్నటువంటి అకౌంట్ ఏవైతే ఉన్నాయో మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు గ్రామాన ఇంటికి గ్రామ పంచాయతీ కాడ ఉండి మీటింగ్ పెట్టి వాళ్ళని పిలిచి మాట్లాడితే ఇవాళ 3 లక్షలే దగ్గర 3 లక్షల అకౌంట్లు వెళ్ళినాయి. మిగతా 2 లక్షల చిల్లర అకౌంట్లు ఇవాళ మండల కేంద్రంలో రైతు ఏదైతే కార్యాలయంలో కూర్చొని పిలిచినా, జిల్లా కేంద్రంలో కూర్చొని పిలిచినా, నియోజకవర్గంలో కేంద్రంలో కూర్చున్నా వాళ్ళు ఎక్కడ దొరకలే. అంటే దగ్గర అవి 4.5 లక్షలు, ఇవి ఒక 2.5 లక్షలు, అంటే 6 లక్షల అకౌంట్లు ఇవాళ ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. అంటే ఇన్ని జరిగినా, ఇంత బ్రహ్మాండంగా ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పినా దాన్ని కూడా మీరు అబద్ధం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ మీరు ఎంత అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు అంటే అసలు రుణమాఫీ జరగలేదు ఈ రాష్ట్రంలో అనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు బీఆర్ఎస్ కానీ ఇక్కడటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ ఎవరన్నా రాండి, నా నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలలో నేనే తీసుకుపోయి తింపుతా. ఇవాళ 72% దగ్గర నా నియోజకవర్గ రైతు రుణమాఫీ జరిగింది. ఇవాళ రైతు బోనస్ పట్టేది బ్రహ్మాండంగా. గతంలో మోసం చేసినట్టు ఈ ప్రభుత్వం మోసం చేయలేదు. రైతులను బరాబరి ఇస్తామని చెప్పి మాట తప్పకుండా మడమ తిప్పకుండా రైతు బోనస్ ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా బోనస్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి అంత గొప్ప ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అనవసరం మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు అధికారం ఉన్నారు, మీరు ఒక మంచి సూచన ఇవ్వండి. మీరు ఏమైనా ప్రభుత్వానికి ఇంకా ఏ రకంగా మంచి నిర్ణయాలు తీసుకొని రైతులకు ఇంకేమైనా బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమాలు చెప్పండి. కానీ మీరు వట్టిగానే కళ్ళాల కాడికి పోయి, సెంటర్ల కాడికి పోయి, కుప్పల కాడికి పోయి నిల్చొని వాటిగానే అసలు ప్యాడే ఉంటే ఇవాళ ప్యాడ్ ఉందా? దాదాపు 90% ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. 90% ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ రాష్ట్రంలో జరిగిపోయింది. మీ లెక్క వర్షం పడితే వడ్లు నల్ల పడితేనో, వడ్లు మొలకెత్తనో, వడ్లు ముక్క పడితేనో కొనకుండా లేదు ఈ ప్రభుత్వం. ఇవాళ మీరు ఆనాడు రైసు మిల్లులను విచ్చలవిడిగా ఇడిచిపెట్టిపోతే ఇవాళ 10,000 కోట్లు ఇంకా దాన్ని అక్కడక్కడ బకాయిలు ఉంటే కూడా ప్రభుత్వం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ సరి చేసింది. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మిల్లులను యథేచ్ఛంగా ఇడిచిపెడితే ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రవర్తించారు. కానీ ఏ రోజు కూడా ఏంటంటే రైతు బంధు ఇస్తున్నాం, అదే సర్వరోగ నివారణ, ఈ దాంతోనే మొత్తం జరిగిపోతా అనే విధంగా ఆ రోజు మీ మాటలు, మీ తీరు ఆ రోజు వివరించారు. ఇవాళ అన్నీ మీకు ఏం ఇబ్బంది లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి, ఏ రైతుకి ఇబ్బంది లేదు. మన వర్షాకాలంలో కూడా బ్రహ్మాండమైన పంటలు పడినాయి. ఇవాళ ఏ సంఖ్య కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు అనడానికి ఇవాళ పండించుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏదైతే మా అధ్యక్షుని ద్వారా మరి మీకు అందరికీ ఒక విజ్ఞప్తి, ఇవాళ వట్టిగానే ప్రాజెక్టులలో నీళ్లు లేని టైంలో పోయి ప్రాజెక్టులుగా నిలబడి మరి నీళ్లు లేవంటే వర్షం పడితే నీళ్లు ఉంటాయి. ఇలా వర్షాలు పడ్డప్పుడు ప్రభుత్వమే మీరున్నారు. ఆ రోజు ప్రభుత్వం మీరున్నప్పుడు వర్షాలు వాళ్ళే. కానీ అది ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వర్షాలు పడలే అన్నట్టు మీరు ఆ రోజు మరి ఉరుకురికి ఆనాడు ఉరుకులాడినరు, ఉరుకురికి లేచి పడ్డారు. మరి అట్టి ఎండిపోయిన డ్యామ్ల కాడికి పోయి నీళ్ళు లేకుంటే నీళ్ళు ఎప్పుడైతే అని మాట్లాడారు. ఎప్పుడైనా కూడా అది ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, ఎల్ఎంపల్లి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా ఇలా జూలై తర్వాత ఆగస్టు ఎండింగ్ వరకే మరి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కొత్త కాదు. మరి ఒక్కొక్కటి 40 ఏళ్ళు 45 ఏళ్ళు అయితే అని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టి అంటే ఇట్లా కూడా దాన్ని కూడా మీరు విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అధ్యక్ష, మరి అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చేసి ముగిస్తాం. గౌరవ సభ్యులు కేటీఆర్ గారు. అధ్యక్ష.